అఖండ మెజారిటీతో గెలిచిన ఎన్డీఏ కూటమి రేపొద్దున ఇక్కడి నుంచే తన ప్రభుత్వాన్ని ప్రారంభించే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే రేపు 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక సుమారు 1,00,000 పైచిలుకు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కానీ, అలానే విశిష్ట అతిథులు కూడా రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే స్టేజీకి సంబంధించిన పూల అలంకరణలతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి, అలానే వచ్చిన అతిథులందరికీ కూడా మంచి ఆహారంతో పాటు వారందరికీ కూడా ఎండలు ఉక్కపోత వాతావరణాన్ని తట్టుకునే విధంగా కూడా కూలర్స్ మంచినీళ్లు అలానే వసతులన్నీ కూడా కల్పించిన నేపథ్యం మనకు కనబడతా ఉంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రేపొద్దున ముఖ్య అతిథిగా మోడీ రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయి భద్రతను అయితే కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. పోలీసు వ్యవస్థ అలానే అంటే మొదటిసారిగా అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారం ఇక్కడి నుంచే కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంగా అన్ని శాఖలకు చెందిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ సభా ప్రాంగణాన్ని ఈ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సమిష్టిగా కృషి చేసే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలానే రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి మోడీ, అలానే విశిష్ట అతిథిగా మోడీ, ఎన్డీఏ కూటమి నుంచి కూడా అమిత్ షా, జేడీ నడ్డా, వాళ్ళతో పాటు బండి సంజయ్ కూడా రానున్నారు. ఈ రోజు రాత్రికే వారందరూ కూడా విజయవాడ చేరుకొని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేసే పరిస్థితి కూడా ఉంది. అలానే దీంతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, అలానే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు మొదలగున్న ప్రముఖులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అలానే ఎన్డీఏ పక్షానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రాంత సీఎంలతో కావచ్చు, అలానే ఎన్డీఏలో ప్రముఖులు కావచ్చు, వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. చిరంజీవి ఇప్పటికే స్టేట్ గెస్ట్గా కూడా చిరంజీవిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే చిరంజీవి కూడా మరి కాసేపట్లో విజయవాడ చేరుకున్న నేపథ్యంలో అలానే చిరంజీవితో పాటు చంద్రబాబు నాయుడుకి అత్యంత మిత్రుడు రజనీకాంత్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి విజయవాడకి అయితే చేరుకోనున్నారు. వీరందరితో పాటు ఇంకా మరి కొంతమంది విశిష్ట అతిథులు కూడా ఇక్కడికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రానున్నారు. అలానే పవన్ కళ్యాణ్, జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్, అలానే జనసేన కుటుంబ సభ్యులు, అలానే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, అలానే హీరో బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులు సీతమణి వసుంధరాదేవి కానీ, అలానే వారందరూ కూడా ఇప్పటికే విజయవాడ చేరుకొని ఉన్నారు. వారందరూ కూడా రేపొద్దున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే అతిథులుగా కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు అతిథులు కూడా విశిష్ట అతిథులు కూడా రానున్నారు. అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు తుది దశకి చేరుకొని ఉన్నాయి. ఈ మరి కాసేపట్లో ఈ ప్రాంగణం అంతా కూడా ఖాళీ చేసి అంటే రేపు ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణాన్ని అంతా కూడా ఒకసారి ఖాళీ చేసి భద్రతా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దీని అంతటిని కూడా ఒకసారి సెక్యూరిటీ చెకప్ చేసి అంటే మరి కాసేపట్లో ఈ ప్రదేశం అంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మారిపోయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే ఏదైతే డెకరేషన్ కావచ్చు, స్టేజ్ మీద ఎవరెవరు ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి అంటే స్టేజీ అలంకరణ కూడా జరుగుతూ ఉంది. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే స్టేజీ అలంకరణ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. ఇదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు అంటే చంద్రబాబుతో పాటు అలానే పవన్ కళ్యాణ్ మరి కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు మనకు పార్టీ వర్గాల నుంచి కొంత సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కొంత మంత్రుల లిస్టు ఫైనల్ చేశారు. దాని మీద కొంత స్పష్టత రాని పక్షం అయితే ఇప్పటికే కొంత స్పష్టత అయితే రాని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే
మంత్రివర్గం పూర్తి స్థాయిలో మంత్రివర్గం కూడా ఈరోజు అంటే ఇప్పుడు రేపే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక్కడితోనే ఈ ప్రమాణ స్వీకారం ఆగిపోతుందా అనే దాని మీద కూడా కొంత స్పష్టత రావాల్సిన అవకాశం అయితే ఉంది. అయితే రేపొద్దున దీని మీద ఇదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మాత్రమే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ అంటే పబ్లిక్ మీటింగ్ అడ్రస్సెస్ కూడా ఏమీ ఉండదు. అలానే చంద్రబాబు నాయుడు తన సూపర్ సిక్స్తో పాటు ఎలక్షన్ హామీల్లో కొన్నిటిని ఇక్కడి నుంచే ప్రకటించి దాన్ని ఇక్కడి నుంచే తొలి సంతకం చేయనున్నట్లుగా కూడా ఉంది. అయితే ఉద్యోగార్థులు అందరూ కూడా ఇప్పటికే డిఎస్సికి సంబంధించి ఉద్యోగార్థులందరూ కూడా తమ మొదటి సంతకాన్ని డిఎస్సి మీదే పెడతాడనే పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి రేపొద్దున ఒక ప్రకటన వస్తుంది అనే ఒక ఆశలో ఒక దాని మీద డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి నెలకొని ఉంది. అలానే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోడీ అయితే విశిష్ట అతిథిగా వస్తున్నారు. అయితే ఇప్పటికే మోడీకి ఎన్డీఏలో ఒక కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద మోడీతో కూడా కొంత చర్చలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఇస్తారా, లేకపోతే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇస్తారా అనే దాని మీద కూడా కొంత డైలమాలో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు. అయితే దానికి సంబంధించి కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తారా, లేకపోతే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇస్తారా అనే దాని మీద కూడా రేపు ఇదే స్టేజ్ మీద మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు అనే ఒక పరిస్థితి అయితే ఉందని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా కూడా ఉండబోతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ అలంకరణ ఈ పూర్తి స్థాయిలో స్టేజ్ డెకరేషన్ అంతా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంగణాన్ని మొత్తం ఎన్ఎస్జీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే వచ్చిన అతిథులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వారందరికీ సంబంధించి పార్కింగ్ కావచ్చు, అలానే వారికి సంబంధించిన పూర్తి వసతులు, అలానే వాతావరణ పరిస్థితి కొంత ఒక్కపోత వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అందరికీ కూడా దానికి సంబంధించి ఏసీలు, అలానే కూలర్సు అన్నీ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా జరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే వచ్చిన ఒక సామాన్య కార్యకర్త కావచ్చు, అలానే అతిథి కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా వారందరికీ కూడా ఆహారము, వాటరు, మజ్జిగ వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ ఏర్పాటు చేసే మన పరిస్థితి అయితే ఇక్కడి నుంచి మనకి కనబడతా ఉంది.